హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారి గురించి ఇంతవరకు ఎవరూ కూడా చెప్పని 9 పచ్చి నిజాలను ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక 10 నిమిషాలు ఈ వీడియోని వినటం వల్ల అసలు మీ గురించి ఉన్నటువంటి ఆ 9 పచ్చి నిజాలు ఏంటి, మీ జీవితంలో ఏవైనా అడ్డంకులు ఏర్పడుతున్నాయా, లేదా మార్పులు చేర్పులు చేసుకోవాలా, మీ భవిష్యత్తుకు మీ ఆలోచన ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది, మిమ్మల్ని నష్టపరిచే వ్యక్తులు ఎవరు, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరించబడ్డాయి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే మీకు అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతకుముందు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మీకు ఆ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి. వృశ్చిక రాశి వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. అంటే వీరి జాతకం ప్రకారం ఏంటంటే కుజగ్రహం అనేది వీరి రాశి మీద పుష్కలంగా ఉంటుందన్నమాట. అంటే కుజగ్రహం అంటే కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. వీరికి ఆ కుజదోషాలు అనేవి వీరి జాతకపరంగా ఉండి చాలా వరకు కూడా వీరి జీవితంలో ఎక్కువగా సమస్యలు అనేవి ఉండడానికి కారణం ఇదే అని చెప్పుకోవచ్చు. అంటే చాలా వరకు కూడా ఈ కుజదోషాల వలన కష్టాలు, సమస్యలు అనేవి ఎక్కువగా అవుతాయి. అంటే వీరి జీవితంలో మంచి చేసినా కూడా అది వీరికి చెడుగా మారుతుంది. క్షణం క్షణం కూడా ఏంటంటే ఒక మనశ్శాంతి లేకుండా ఎక్కువగా మానసిక సంఘర్షణ, నరకం అనేది అనుభవిస్తూ ఉంటారు. మంచికి పోయిన చెడు, మంచి చెప్పిన చెడు అంటే వీరిని జనం ఉపయోగించుకొని పక్కన పడేస్తూ ఉంటారన్నమాట. జనం అంటే అవసరం ఉన్నంత వరకు వీరికి దండాలు పెట్టినవారు, వీరి అవసరం తీరిపోయిన తర్వాత వీరితోటి నువ్వేం చేశావు మాకు అన్నట్లుగా, ముఖ్యంగా ఏంటంటే బయట వారు కాదండి, ఇళ్లల్లో వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా వీరి దగ్గర ఇలాగే ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఏంటంటే మానసికంగా చాలా నలిగిపోతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఉన్నటువంటి ఆ కష్టాన్ని కూడా బయటికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాక, ఎవరి కోసమైతే మనం ఇంత బతుకు భారాన్ని, కష్టాన్ని మోస్తూ ఉన్నామో వారే గుండెల మీద తంతున్నారే అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో వీరు చాలా నలిగిపోతూ ఉంటారు. కాకపోతే వీరికి ఉన్నటువంటి ఆ మంచితనం వల్ల, వీరికి ఉన్నటువంటి అదృష్టం వలన ఒక్కొక్కసారి కుటుంబంలోని సంతోషకరమైనటువంటి వాతావరణం కలిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఎప్పుడూ కూడా ఇలాగే సంతోషంగా ఉంచు భగవంతుడా అని చెప్పి వీరు భగవంతుడిని కోరుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీరికి కష్టకాలం వచ్చినప్పుడు చాలా ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు. చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. మానసికంగా బయటికి ఎవరికీ చెప్పుకోలేక వీరిలో వీరే నలిగిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి ఆ కుజగ్రహం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి మీరేంటంటే ఎక్కువగా దైవారాధన చేసుకుంటూ, దైవాన్ని నమ్ముకుంటూ ఉండి, అంటే ఏదైనా ఆలయాలకు వెళ్ళటం, ఇలాంటివి చేయటం, ఇంట్లో శివారాధన చేసుకోవటం, శివాలయానికి వెళ్ళటం, ఇలాంటివి చేస్తూ ఉంటే మీకు సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది. ఇది మొట్టమొదటి పాయింట్. ఇక రెండో పాయింట్ వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వారి గురించి చెప్పాలంటే వీరు చాలా అందంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి పురుషులు అవ్వచ్చు లేదా స్త్రీలు అవ్వచ్చు, చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. పెద్ద పెద్ద నేత్రాలతోటి, విశాలమైనటువంటి నుదురుతోటి చాలా చక్కగా, అంటే వీరి నుదురు ఎంత విశాలంగా ఉంటుందో అలాగే వీరి మనసు కూడా అంతే విశాలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరి యొక్క ఆ యొక్క మంచితనం అనేది కళ్ళల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది.
ఆకర్షణీయంగా ఎదుటివారికి కళ్ళు తిప్పుకోలేని అందం అనేది వీరి సొంతమని చెప్పుకోవచ్చు. చాలా చక్కగా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. ఆడవారే కాదండి, పురుషులు కూడా అలాగే ఉంటారు. పురుషులు కూడా మంచి హైట్ తోటి, మంచి పర్సనాలిటీ తోటి, మంచి హెయిర్ స్టైల్ తోటి చాలా వరకు ఎక్కువ మంది కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అంటే కొంతమంది కొంచెం హైట్ అటు ఇటు అవ్వచ్చు. కొంతమంది రంగు తక్కువగా ఉన్నా కూడా వీరేంటంటే వీరి కళ్ళల్లో, వీరి ముఖంలో ఒక లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది. అలా వీరికి చాలా వరకు కూడా ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు. లక్ష్మీ కళ అనేది వీరి ముఖంలో ఉట్టిపడుతూ ఉంటుంది. కాబట్టి వీరికి చాలా వరకు కూడా సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి ఆ లక్ష్మీ అనుగ్రహం వలన, వీరికి ఉన్నటువంటి అదృష్టం వలన అవి చాలా వరకు కూడా నెట్టుకొస్తారని చెప్పుకోవచ్చు. ఎక్కువ సమస్యలు వీరి దగ్గరికి వచ్చినా కానీ అవి ఎక్కువసేపు నిలబడలేవు. వీరి యొక్క అదృష్టం ముందర ఈ విషయంలో మాత్రం వీరు చాలా లక్కని చెప్పుకోవచ్చు. ఇక రెండో పాయింట్, ఇక మూడో పాయింట్ ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారికి కొంచెం కోపం, ఆవేశం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే వీరి దగ్గర మంచితనం ఎలా ఉంటుందో, ఓర్పు, సహనం, త్యాగం ఏదైనా సరే కుటుంబం కోసం అవసరమైతే త్యాగం చేసేస్తారు. ఇలా ఇవన్నీ కూడా మంచి లక్షణాలు ఎలాగైతే ఉంటాయో అలాగే కోపం, ఆవేశం కూడా ఎక్కువగా ఉంటాయి. అదే వీరిలో ఏంటంటే వీరికి ఎఫెక్ట్ కొడుతూ ఉంటుంది. అంటే మంచితనం ఎక్కువైనప్పుడు అది అంటే ప్రేమ పగగా మారే అవకాశం కూడా ఉంటుందని అంటారు చూడండి. ప్రేమించే వాళ్ళు ద్వేషించడం మొదలు పెడితే అవతల వాళ్ళు తట్టుకోలేరు. అంతగా ఆవేశాన్ని చూపిస్తారు. ఎందుకంటే వారి ప్రేమ అనేది నిజం కాబట్టి వారి యొక్క ఆవేశం వెనకాల అంత బాధ అనేది ఉంటుంది. కనిపించిన ప్రేమ అనేది దాగి ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి కోపం ఎవరైనా తెప్పించారంటే మాత్రం వీరి దగ్గర నుంచి ఏం జరుగుద్దా, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందా అని చెప్పేసి అవతల వాళ్ళైతే ఖచ్చితంగా ఉనికిపోవలసిందే. ఎందుకంటే వీరి యొక్క కోపం, ఆవేశం అనేవి అలా ఉంటాయి. మనం మంచి చేస్తున్నాము, మంచి చేసినప్పుడు ఎదుటివారు మనల్ని నెత్తిన పెట్టుకోకపోయినా పర్వాలేదు. కానీ మన గురించి ఏదైనా చెడుగా ప్రచారం చేసినప్పుడు ఏంటంటే అది తట్టుకోలేరన్నమాట. ఆ విషయాన్ని వాళ్ళు తీసుకోలేరు. చెయ్యి అందించిన చేతనే ఆ మనుషులు ఈ రకంగా మాట్లాడుతున్నారని వారి మనసుకి ఏంటంటే చాలా వరకు కూడా చిన్న వయసు నుంచి కూడా ఇలాంటి గాయాలు అనేవి మనుషుల వలన చాలా ఎదురయ్యాయి. పరిస్థితుల వలన ఎదురైనటువంటి గాయాల కన్నా కూడా మనుషుల వలన ఎదురైనటువంటి గాయాలు అనేవి వీరి గుండెకి గట్టిగా తగిలాయి. కాబట్టి వీరేంటంటే చాలా వరకు కూడా ఆ వాతావరణం వలన వీరికి తెలియకుండానే కొంచెం ఆ డిప్రెషన్ వలన, వీటి వల్ల ఆవేశం, కోపం అనేది తెలియకుండానే వస్తున్నాయి. కానీ వీరేంటంటే కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే జనం అర్థం చేసుకోరు. నిజంగానే మనం ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని చేసుకున్నా మనసున్నటువంటి మనుషులు ఈ రోజుల్లో చాలా తక్కువైపోయారు. మనుషులైతే ఉంటున్నారు కానీ మనసులు ఎక్కడ ఉంటున్నాయి? ఒకసారి మీరే ఆలోచించండి. కాబట్టి అలాంటి మనసు లేని మనుషుల్లో మనం మనసులు పుట్టించి వాళ్ళు మన గురించి అర్థం చేసుకునేలా, ఆలోచించేలా చేయగలగటం అది జరిగే పనేనా? ఒకసారి మీరే ఆలోచించండి. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఎవరి సింపతి కోసం చూడొద్దు. ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని ఎదురు చూడొద్దు. ఎవరు అర్థం చేసుకోవాల్సిన పని లేదు. మనకి భగవంతుడు ఉన్నాడు, ఆయన అర్థం చేసుకుంటే చాలు అని చెప్పేసి మీరు మీ జీవితాన్ని కొనసాగించండి. ఇది మూడో పాయింట్. ఎందుకంటే చాలామంది కూడా అంటే మనసుల్లో ఉన్నటువంటి హైలైట్ పాయింట్స్ గురించి చెప్తూ ఉంటారు. కానీ ప్రతిదీ కూడా కొంతమంది నిజాలు అనేవి చెప్పలేరు. కానీ ఇక్కడ మేము ఈ వీడియోలో ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే
ఆ నిజాలు అనేవి మీ మనసుకి కాస్త బాధ అనిపించినా కూడా దానిలో మీరు మార్పులు చేర్పులు చేసుకోవడం వలన మీ భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. తద్వారా మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ఇక నాలుగో పాయింట్ ఏంటంటే, వృశ్చిక రాశి వారికి పెట్టిన చెయ్యి అనేది వీరికి విషంగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కూడా వీరికి ఉన్నటువంటి వ్యక్తిత్వం వలన కొంచెం అతి ప్రేమ అనేది చూసినట్లయితే అతిగా ప్రేమించడం, అతిగా వారికి కావలసిన దానికన్నా ఎక్కువగా అందించడం, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వీరి విలువ అనేది ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా కొంతమందికి తెలియట్లేదు. అంటే అది పిల్లలు అవ్వచ్చు, ఇట్లా మనం అనుకునే మనుషులకు కూడా ఏంటంటే మీ విలువ అనేది తెలియట్లేదు. కాబట్టి మీరేంటంటే ఏదైనా సరే అతిగా చేయమాకండి. అతిగా మాట్లాడవద్దు, అతిగా ప్రేమించవద్దు, అతిగా కోప్పడవద్దు. ఏదైనా సరే మనం మనుషులమేనండి. వాళ్ళు ఎలా మనుషులో మనం కూడా మనుషులమే. మన బిడ్డలుగా పుట్టారు కాబట్టి వారికి ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాలి అన్న తాపత్రయం, తపన ఉండటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఆ క్రమంలో మనల్ని మనం ఎక్కడా కూడా సహనం కోల్పోకూడదు. మనకున్నటువంటి గౌరవ మర్యాదల్ని పోగొట్టుకోకూడదు. అలాగే వారికి కూడా జీవితం అంటే ఏంటో తెలియజేయాలి. కష్టం విలువ, సుఖం విలువ. కష్టం విలువ తెలిసినప్పుడే సుఖం విలువ వారికి కూడా అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా సరే అతిగా చేయకుండా ఉంటే మీకు మంచిది. అలా చేయటం వల్ల ఇప్పుడు వారు కొంచెం ఏదైనా మాట్లాడినప్పుడు మన మనసుకి బాధగా ఉంటుంది కదా. అలాగే ప్రతిసారి కూడా క్షమించాలి అంటే అది ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకంటే ఒకానొక క్రమంలో ఆ పడ్డటువంటి ఆ బాధల వలన కోపం అనేది వస్తుంది. మనసుకు బాధ అనేది కలుగుతుంది. కాబట్టి అలా బాధపడాల్సినటువంటి సందర్భాలు అనిపించుకునేటటువంటి ఆ పరిస్థితులు తెచ్చుకోకుండా బాధ్యతలు అనేవి నెరవేర్చాలి. కానీ ఆ క్రమంలో ఎక్కడా కూడా మీ గౌరవ మర్యాదల్ని ఇలాంటివి తగ్గించుకోకుండా ఉండే ప్రయత్నం అయితే చేయండి. వారికి కూడా మీ కష్టం, మీ విలువలను అర్థమయ్యేలా తెలియజేయండి. ఇది 4వ పాయింట్. ఇక 5వ పాయింట్ ఏంటంటే, ఈ వృశ్చిక రాశిలో ఉన్నవారు చాలామంది కూడా ఎక్కువగా ఏదైనా బిజినెస్లు చేయాలన్న ఆలోచనల్లో ఉంటూ ఉంటారు. అంటే ఒకరి కింద చేయి చాచడం, ఒకరి కింద పని చేయడం అంటే వీరికి పెద్దగా నచ్చవు. అందుకని చిన్న పని అవ్వచ్చు లేదా పెద్ద పని అవ్వచ్చు, సొంతంగా చేసుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఎక్కువగా సంపాదించుకోవాలి అని ఒక తపన తాపత్రయం అనేవి ఎక్కువగా వీరికి ఉంటాయి. అయితే వీరికి ఏంటంటే ఒక్కోసారి గ్రహాల అనుకూలత సరిగ్గా లేకపోవడం వలన చేసే పనుల్లో ఎక్కువగా అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి. కొంతమంది మనుషులు కూడా కావాలని చెప్పి మీకు సమస్యలు సృష్టించే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో మన టైం బాగోలేక, అంటే గ్రహాలు మనకు అనుకూలించినప్పుడు కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అనుకుంటారు. ఇలాంటి వాటి వల్ల చాలా మానసికంగా నలిగిపోతూ ఉంటారు. అయితే మీరు ఒక వ్యాపారం చేయాలని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక అనుభవం అనేది మీరు ముందుగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఇలాంటి బాధలు అనేవి చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. జీవితంలో ఒక మంచి స్థాయిలోకి, అంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ స్థాయికి ఎదగాలి అంటే కష్టం కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఏది చేసినా కూడా మనం ఏంటంటే ఎక్కడా కూడా మనం ఎదుటివారికి ఇబ్బంది అనేది కలగకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా న్యాయం అనేది ఉండాలి. ఎంత కష్టమైనా సరే మనం చేసే ప్రతి పని కూడా నిజాయితీగా వెళ్ళగలిగినప్పుడు జీవితంలో కాస్త ఆలస్యమైనా సరే మంచి స్థాయికి ఎదగగలిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్లుగా మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. పరిస్థితులు అలాగే మనుషులు కూడా చాలా ఇబ్బందులు పెడతారు. అవన్నీ తట్టుకోవాలి. అలా తట్టుకోగలిగినప్పుడు మాత్రమే
మనం ఈ సమాజంలో నిలబడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి శత్రువులు కూడా ఉంటారు. మనకు కూడా శత్రువులు ఎవరు ఉంటారబ్బా అని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ ఉంటారు. మీ చుట్టూ మీతో ఎవరైతే తిరుగుతూ ఉంటారో, మీరు నమ్మకం పెట్టుకొని మన మనుషులే అని చెప్పి ఎవరికైతే మీ కష్టాలన్నీ చెప్పుకుంటున్నారో వాళ్ళు మీకు ఇప్పుడు మిత్రులుగా ఉంటారు. కానీ ఖచ్చితంగా శత్రువులుగా మారేది కూడా వాళ్ళే. కాబట్టి ఎప్పుడైనా సరే దెబ్బ పడేది ఎక్కడో తెలుసా? నమ్మకం మీదనే గట్టిగా దెబ్బ అనేది పడుతుంది. కాబట్టి జనాలకి ఎవ్వరికీ కూడా మీ కష్టాన్ని పంచుకోవద్దు. ఎవరికి ఏమీ మీ విషయాలు చెప్పుకోవద్దు. వాళ్ళు మిమ్మల్ని పలకరిస్తే ఏంటి అని పలకరించి పక్కకు వెళ్ళిపోండి. అంతకు మించి మీ కుటుంబంలో జరిగే ఏ ఒక్క విషయమైనా మీ మనసులో నలిగే ఎంత బాధ అయినా ఉండవచ్చు. ఆ బాధ చెప్పుకుంటే భారం దిగిపోతుందని అంటారు. కానీ ఈ రోజుల్లో బాధలు చెప్పుకుంటే అవి సమయం చూసి జనం ఇంకా మనల్ని ఏడిపించడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఎందుకంటే నమ్మకంగా ఈ రోజుల్లో ఎవరూ ఉండటం లేదు. ఎవరికి కష్టాలను చెప్పుకునే రోజులు ఇవి కాదు. కన్నీళ్లు తుడిచే చేతులు ఏవీ కూడా లేవు. ఒక నటన టైంపాస్గా మన బాధలు వింటారు, తర్వాత పక్కకు వెళ్ళిపోతారు. పక్కకు వెళ్ళిపోయి వీళ్ళకి ఇలాగే జరగాలి, లేదంటే ఇంకా వారు కూడా ఒక చెయ్యి వేస్తారు. ఏది మన బాధను పంచడంలో దాని మీద మనం చెప్పిన మాటల్లో 100% పదార్థాలు వెతుకుతూ ఉంటారు. కాబట్టి దయచేసి ఎవరికి కూడా మీ మనసులోని బాధను చెప్పుకోవద్దు. ఏదైనా ఉంటే ఆ భగవంతుడికి చెప్పుకోండి, లేకపోతే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోండి. కుటుంబ సభ్యులు అంటే భార్య, బిడ్డలు, లేదా భర్త, తల్లి, తండ్రి, అంటే ఇంకా చెప్తే తోబుట్టు వాళ్ళు కూడా బయట వాళ్ళే. కాబట్టి ఎవరో నూటికో కోటికో మంచి వాళ్ళు ఉండవచ్చు. అందరినీ మనం అనట్లేదు. చాలా తక్కువ మంది అయితే మంచివాళ్ళు ఉంటారు. కాబట్టి జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇది 5వ పాయింట్. ఇక 6వ పాయింట్ ఏంటంటే, ఈ వృశ్చిక రాశి వారు వచ్చేటప్పటికి వారికి గుర్తుగా మనం తేరును చూపించడం అనేది జరుగుతుంది. తేరును చూసినట్లయితే చాలా నెమ్మదిగా నిదానంగా ఉంటుంది. ఏది కూడా అంటే ఈ వృశ్చిక రాశి వారు కూడా చాలా నిదానస్తులు, చాలా మర్యాదస్తులు, చాలా పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు. ఎదుటివారిని చాలా గౌరవిస్తూ ఉంటారు. వీరి విషయాల్లో ఎవరైనా తలదూర్చితే మాత్రం వీరికి చాలా కోపం అనేది వస్తుంది. వీరు పెద్దగా ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోరు. అలాగే వీరి విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే మాత్రం వీరికి చాలా కోపం అనేది వస్తుంది. చాలా నిదానంగా, చాలా కామ్గా ఉంటారు. మాటలు కూడా చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అవసరమైతే తప్ప గబుక్కున నోరు తెరిచి కూడా మాట్లాడే వ్యక్తులు కాదు. కాకపోతే ఏంటంటే వీరి ప్రమేయం లేకుండా ఒక్కొక్కసారి కొంచెం కంగారు, టెన్షన్స్ ఇలాంటివి వీరికి పరిస్థితుల వలన కొంచెం ఎక్కువైపోయి ఈ మధ్య మానసికంగా బాగా నలిగిపోతున్నారు. కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఏంటంటే కాస్త మీ ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకొని కాస్త ధ్యానం చేస్తూ ఉండాలి. మంచి ఆహారం తీసుకోవాలి. సమయానికి తిండి, సమయానికి నిద్ర మీకు తప్పనిసరిగా ఉండాలి. అలాగే మీరు ఏది కూడా ఎక్కువగా ఆలోచించకూడదు. ఎక్కువగా ఎవరిని ద్వేషించవద్దు. ఎక్కువగా ఎవరిని ప్రేమించవద్దు. మీ పనులు, మీ బాధ్యతలు మీరు నెరవేర్చుకుంటూ వెళ్ళినప్పుడు మీకు చాలా వరకు మీ ఆరోగ్యం కూడా కుదుటపడే అవకాశం ఉంటుంది. ఒక మనిషికి మనశ్శాంతికి మించిన సంపద మరొకటి లేదు. కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని మీరు చాలా వరకు కూడా బాగా చూసుకోవాలి. ఎందుకంటే చిన్న అనారోగ్య సమస్యలే రేపు పెద్దవిగా మారుతాయి. కాబట్టి ఆరోగ్యం మీద తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. ఇక 7వ పాయింట్ ఏంటంటే, వృశ్చిక రాశి వారికి ధనపరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా పర్వాలేదు. అంటే ఒక చిన్న వయసులో కాస్త తెలిసి తెలియకుండా ఉన్నప్పటికీ కూడా వీరేంటంటే
కాస్త వివాహమై బాధ్యతలు నెత్తిమీద పడేసరికి సంపాదన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం, డబ్బు విలువ తెలుసుకోవటం, గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరంగా పర్వాలేదు, ఎక్కువ లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు ఉంటాయని మనం చెప్పుకోకపోయినా వీరి అవసరాలకైతే తీరేంత సంపాదన అనేది ఉంటుంది. అలాగే వీరు భవిష్యత్తులో కూడా వీరి వెనకాల ఒక రూపాయి అనేది తప్పనిసరిగా చేసుకోగలుగుతారు. వీరి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. అప్పులు ఏమన్నా కూడా అప్పుల నుంచి కూడా పూర్తి స్థాయిలో బయటపడతారు. కొంతమంది అయితే అప్పులు కూడా తీర్చుకున్నారు. వీరి జీవితంలో ఖచ్చితంగా వీరికి నూతనంగా గృహ నిర్మాణం చేసుకునే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తూ ఉంది. అంటే సొంత ఇల్లు కానీ, ఒక అపార్ట్మెంట్ కానీ, లేదా ఒక భూమి అవ్వచ్చు, పొలం అవ్వచ్చు, లేదా ఒక బంగారం అవ్వచ్చు, ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక 8వ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, మీరు మధ్యవర్తిగా ఎవరికీ కూడా ఉండవద్దు. మధ్యవర్తిగా ఎవరికన్నా ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. డబ్బు ఎవరికన్నా అప్పుగా ఇచ్చేటప్పుడు మధ్యవర్తిగా ఉండి, అంటే మాది పూచి అని చెప్పి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇప్పించడం అవ్వచ్చు, లేదా ఏదన్నా విషయాల్లో మధ్యలో తలదూర్చడం అవ్వచ్చు. ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో మీ మీదకి ఆ సమస్య అనేది వచ్చి పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిగా మీరు ఎవరి విషయాల్లోనూ తలదూర్చవద్దు. అసలు మీరు పట్టించుకోవద్దు. డబ్బు కూడా ఎవరికి అప్పుగా ఇవ్వవద్దు. ఇచ్చినా కూడా మీ డబ్బు మీకు వెనక్కి తిరిగి రావడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి అలాంటి సమస్యలన్నీ కూడా కొనుక్కొని తెచ్చుకోవద్దు. ఇక 8వ పాయింట్, ఇక 9వ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఈ వృశ్చిక రాశి వారు జీవితపరంగా, అంటే కొంతమందికి ఒక వయసు వచ్చినా వివాహం జరగక చాలా ఇబ్బంది పడిపోతారు. అలాంటి వారికి కూడా చక్కగా వివాహం అనేది జరుగుతుంది. సంతానం లేని వారికి కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. వారికి సంతానం అనేది కలుగుతుంది. ఉద్యోగాల కోసం కొంతమంది గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి కూడా తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే మీరు చేసే వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏ రంగంలో అయినా సరే మీకు మంచిగా కలిసి వస్తుంది. జీవితంలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మీరు అనుకున్నటువంటి టార్గెట్ను ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే మీరు అనుకున్న స్థాయిలో మీరు కూర్చుంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. రావాల్సిన దగ్గర నుంచి కూడా ధనం చేతికి అందుతుంది. వైవాహిక జీవితం అనేది బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. అలాగే ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు కొంతమందికి కొన్ని సమస్యలు వస్తున్నప్పటికీ కూడా పోయే రోజుల్లో బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంచెం మానసికంగా ఒత్తిడి అయితే గట్టిగా ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారిలో హైలైట్ ఈ 9 పాయింట్స్ ఇవేనండి. కాబట్టి మేము చెప్పిన విధంగా మీరు మార్పులు చేర్పులు తప్పనిసరిగా చేసుకొని మీ జీవితంలో మీ కుటుంబ సభ్యులతో మీరు ఇంకా బాగుండటం కోసం ఇలా ప్రతిదీ కూడా, అంటే డబ్బు సంపాదన గురించి అవ్వచ్చు, మనశ్శాంతి కోసం ఇలా అవ్వచ్చు, ఆరోగ్యం గురించి అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా మేము చెప్పినట్లుగా మీరు మార్పులు చేర్పులు చేసుకోగలిగితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ 9 పాయింట్స్లో మీకు దగ్గరగా ఉన్న పాయింట్ ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి.